ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి. అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగరచర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం ఇప్పుడు స్మరించుకునే ఈ లీల శ్రీ మొగచర్ల దత్తాత్రేయ స్వామి వారి అనన్య శరణాగతి చేసిన భక్తుల అనుభవం ఇది. ఆ భక్తుల పేర్లు ప్రకటించలేదు, వారి అనుభవం ఇప్పుడు స్మరించుకుందాం. శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరంలో శనివారం నాడు పల్లకీ సేవ జరుగుతుంది కదా. ఆ పల్లకీ సేవ సుమారు ఒక 2 గంటల పాటు సాగుతుంది. సరిగ్గా 8 గంటలకు 7 గంటలకి ఇది మొదలవుతుంది పల్లకీ సేవ. సరిగ్గా 7 గంటలకి మొదలవుతుంది అనుకున్న టైంలో ఇంకొక 10 నిమిషాలు ఉందనగా ఒక భార్యాభర్తలు వచ్చారు హడావిడిగా. వారు వచ్చి పల్లకీ సేవ టికెట్ తీసుకున్నారు. తర్వాత పూజా ద్రవ్యాలు కొనుక్కొని వచ్చి కాళ్ళు చేతులు శుభ్రపరచుకొని వచ్చి పల్లకీ సేవ జరిపే మండపంలో కూర్చున్నారు. పల్లకీ సేవలో పాల్గొన్నారు. పల్లకీ సేవ అయిన తర్వాత శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత అక్కడ మండపంలో కూర్చున్నారు. సాధారణంగా పల్లకీ సేవ అయిన తర్వాత అందరూ భక్తులు అన్నదాన సత్రంకి వెళ్తారు కదా, కానీ వీరు వెళ్లకుండా అక్కడే మండపంలో కూర్చున్నారు. సిబ్బంది దత్తాత్రేయ స్వామి వారి సంస్థానంలో ఉన్న సిబ్బంది వీరిని అడిగారు, మీరు భోజనానికి వెళ్ళరా అని అడిగారు. అంటే మేము శనివారం మేము తినమని ఆ దంపతులు సిబ్బందికి బదులిచ్చారు. ఆ తర్వాత మరుసటి రోజు ఆదివారం కూడా స్వామివారి ప్రభాత సేవ, అర్చన, అభిషేకాలు అన్ని దగ్గరుండి తిలకించారు. తర్వాత వారు కూడా గోత్ర నామాలతో స్వామివారికి అర్చన చేయించుకున్నారు, సమాధి దర్శనం చేసుకున్నారు. తర్వాత ఆదివారం మధ్యాహ్నం వరకు ఉండి అక్కడ చరిత్ర పారాయణ చేసుకున్నారు. మధ్యాహ్నం వెళ్ళిపోయారు. ఇంకొక 4 రోజులు అయిన తర్వాత గురువారం నాడు మళ్ళీ స్వామివారి మందిరానికి వచ్చారు. గురువారం నాడు వచ్చి ప్రదక్షిణలు చేసుకున్నారు, స్వామివారి చరిత్ర పారాయణ చేసుకున్నారు. శుక్రవారం నాడు కూడా అదే విధంగా స్వామివారి ప్రదక్షిణ, సమాధి దర్శనము, తర్వాత చరిత్ర పారాయణ, ప్రదక్షిణలు అన్ని చేసుకొని ఆ రెండవసారి వచ్చినప్పుడు మాత్రం శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారిని కలిసి వారి గురించి చెప్పారు. వారు ఒక తీవ్రమైన సమస్యలో ఉన్నట్టు, ప్రస్తుతము ఆ సమస్య నుంచి బయటపడడానికి స్వామివారికి మొక్కుకోవటానికి వచ్చినట్టుగా చెప్పారు. వారు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని 28 సంవత్సరముల సర్వీస్ అని ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇప్పుడు అతను పై అధికారికి అతనికి ఉన్న విభేదాల వల్ల అతని మీద ఎలిగేషన్స్ పెట్టినట్టు, దానికి ఒక కమిటీ ఎంక్వైరీ కమిటీ వేసినట్టు, ఆ కమిటీ ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ లో ఆ కమిటీ రిపోర్టు ప్రస్తుతం ఇంకా ఆ కమిటీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు, ఇంకా కమిటీ రిపోర్టు ఇతనికి నెగిటివ్ గా వచ్చేటట్టు చేయటానికి చూస్తున్నట్టుగా ఆ పై అధికారి ఆ విధంగా ప్రయత్నిస్తున్నట్టు, ఆ ఎంక్వైరీ రిపోర్టు వచ్చిన తర్వాత ఇతనికి ఉద్యోగం తీయించే ఆలోచనలో ఉన్నట్టు ఆ పై అధికారి పన్నిన పన్నాగమని ఇదంతా చెప్పారు. తాను లంచం ఇచ్చుకునే పరిస్థితుల్లో లేనట్టు, తర్వాత రాజకీయ పలుకుబడి కూడా తనకి లేనట్టు, స్వామివారి దిక్కు అని ఇక్కడికి వచ్చినట్టుగా వారు చెప్పారు. స్వామివారికి అనన్య శరణాగతి చేసుకుని మొక్కుకున్నామని చెప్పారు. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, స్వామివారిదే భారం అని చెప్పారు వీరు. అంటే అప్పుడు చెప్పారు, మీరు స్వామివారికి అనన్య శరణాగతి చేయండి, అంతా స్వామివారి చూసుకుంటారు, ధైర్యంగా ఉండండి అని చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక వారం తర్వాత, అంటే శుక్రవారాలు ఉన్నారు. శుక్రవారం తర్వాత ఇంకొక 10 రోజుల తర్వాత శనివారం నాటికి మళ్ళీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వారు వచ్చి అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారిని కలిసిన తర్వాత వాళ్ళు ఇలా చెప్పారనమాట. ఇతని మీద ఎంక్వైరీ కమిటీ వేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసరు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయినట్టు, ఆ స్థానంలో ఇంకెవరు
రానట్టుగా చెప్పారు. ప్రస్తుతానికి సమస్య వాయిదా పడినట్టుగా చెప్పారు. ఈ సమస్య తీరితే మాకింక ఏ చింత ఉండదు అని చెప్పారు. స్వామివారి అనుగ్రహంతో ప్రస్తుత సమస్య వాయిదా పడినట్టుగా చెప్పారు. ఆ తర్వాత ఆ దంపతులిద్దరూ మరొక 3 వారాలు శని, ఆదివారాలు స్వామివారి సన్నిధిలోనే గడిపారు. తర్వాత ఇంకొక 10 రోజులైంది. 10 రోజులైన తర్వాత మళ్ళీ ఇతను నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి ఒక శని, ఆదివారాలు వచ్చి దర్శనం చేసుకున్నారు. ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారిని. తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారిని కలిశారు. కలిసి వారు ఇలా చెప్పారు. అంటే పాత ఆఫీసర్ స్థానంలో కొత్త ఆఫీసర్ వచ్చినట్టు, అతను ఇన్వెస్టిగేట్ చేసిన కమిటీ రిపోర్ట్ వీరికి పాజిటివ్‌గా వచ్చినట్టు, వీరి మీద ఆరోపణ చేయబడ్డ ఏవి కూడా నిరూపణ ఆరోపణలు ఈయన మీద మోపబడ్డ ఆరోపణలు ఏవి నిరూపణ కానట్టుగా, ఈయనకు పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చినట్టుగా చెప్పారు వారు. అదంతా స్వామివారి దయ అని వారు చెప్పారు. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. మీరు అనన్య శరణాగతి చేశారు స్వామివారికి, స్వామివారు మిమ్మల్ని కరుణించారు అని చెప్పారు. ఓం నారాయణ, ఆది నారాయణ.